హాయ్ అండి, అందరు బాగున్నారా? నేను బాగున్నాను. ఇవాళ టాపిక్ వచ్చి నేను గోల్డ్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. గోల్డ్లో ఎలా ఎలా ఇన్వెస్ట్ చేస్తే మనకి మంచి రిటర్న్స్ అనేవి వస్తాయి, ఎలా ఎలా లాంగ్ టర్మ్లో మనకి మంచి రిటర్న్స్ వస్తాయి నేను ఇప్పుడు చెప్తాను మీకు. ఫస్ట్ థింగ్, మనకు గోల్డ్ ఇన్వెస్ట్మెంట్లో 5 పార్ట్స్ అనేవి ఉంటాయి. అవి ఎలా అంటే ఫిజికల్ గోల్డ్, డిజిటల్ గోల్డ్ ఒకటి, తర్వాత వచ్చి ఎస్జీబీ అంటే సవేరింగ్ గోల్డ్ బాండ్ వచ్చి, ఇంకా వచ్చి గోల్డ్ మ్యూచువల్ ఫండ్, అలాగే గోల్డ్ ఈటీఎఫ్. వీటిలో మనకి ఏ విధంగా ఎలా ఇన్వెస్ట్ చేస్తే మనకి ఏ విధంగా రిజల్ట్ అనేది ఉంటుందని ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. లాస్ట్ 9 years బ్యాక్ 1st July 2016కి 30,000 పర్ 10 grams అనేది ఉన్నింది. అలాగే తర్వాత వచ్చి 1st July 2025కి 98,000 అలాగే అరౌండ్ అనేది పర్ 10 grams అనేవి కాస్ట్ అనేది ఉన్నింది. ప్రజెంట్ వచ్చి టిఎఫ్. వీటిలో మనకి ఏ విధంగా ఎలా ఇన్వెస్ట్ చేస్తే మనకి ఏ విధంగా రిజల్ట్ అనేది ఉంటుందని ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అలాగే అండి, ఇది ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ మాత్రమే. ఇది ఎటువంటి ప్రమోషన్ కాదు, అలాగే ఫైనల్ డెసిషన్ అయితే కాదండి. నేను ఇప్పుడు మీకు 14% కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది రిటర్న్స్ అనేవి ఇచ్చింది. నెక్స్ట్ అనేది అదేవిధంగా మనకు ఇప్పుడు 2026 కదా, ఇక్కడ అరౌండ్ 1 yearలోను 2025 నుంచి 26 లోపలే అరౌండ్ 30% అనేది రిటర్న్స్ అనేది ఇచ్చింది. దీన్ని బట్టి చెప్పుకోవచ్చు మనం గోల్డ్ అనేది ఎంత గ్రాస్టిక్ లెవెల్లో పెరిగిందనేది మనము తెలుసుకోవచ్చు దీన్ని బట్టి. ఫిజికల్ గోల్డ్లో ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి అనేది మనం తెలుసుకుందాం. ఏమంటే ఇప్పుడు ప్రజెంట్ వచ్చి ఫిజికల్ గోల్డ్ అనేది ప్యూరిటీ చెకింగ్ చేసుకోవచ్చు, అలాగే స్టోరేజ్ ప్రాబ్లం అనేది కొంచెం డిసడ్వాంటేజ్ అనేది ఉంటుంది, అలాగే వేస్టేజ్ ఛార్జెస్ ఉంటాయి, 3% జిఎస్టీ ఉంటుంది. సెక్యూరిటీ పరంగా మనము ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఎప్పుడైనా ఏదైనా దొంగతనం జరిగినా కూడా ఇబ్బంది కలుగుతుంది. అంటే ప్రజెంట్ మన దగ్గర కాయిన్స్ కావచ్చు, ఫిజికల్ గోల్డ్ కానీ ఉండడం సేఫ్టీ పని కాదు. ప్రజెంట్ ఇండ్లలో పెట్టుకోవడానికైనా కానీ మనకి ఇబ్బంది. అలాగే మనం స్టోరేజ్ అనేది కూడా ప్రాబ్లం అవుతుంది, లాకర్లో పెట్టాల్సి ఉంటుంది. దానికి మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా ఉంటాయి బ్యాంకులో. హాల్మార్క్ అనేది ఉండడం వల్ల ప్యూరిటీ చెకింగ్ అనేది మనకి ఈజీగా తెలుసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇప్పుడు ఎప్పుడైనా కానీ మనము గోల్డ్ తీసుకున్నప్పుడు దాని మీద హాల్మార్క్ అనేది ప్యూరిటీ చెకింగ్ చేసుకోవచ్చు. హాల్మార్క్ అనేది ఉండడం వల్ల ప్యూరిటీ అనేది మనకి తెలుస్తుంది. మనకి ఎప్పుడైనా కానీ గోల్డ్ తీసుకునేటప్పుడు దాని మీద హాల్మార్క్ అనేది ఉంటుంది. అది ఉంటే ప్యూరిటీ అనేది మంచిగా ఉన్నట్టు. సెకండ్ అనేది డిజిటల్ గోల్డ్లో మనం చాలా యాప్స్ ద్వారా మనము గోల్డ్ అనేది పర్చేజ్ చేయొచ్చు. చాలా యాప్స్ అంటే ఫోన్పే, పేటిఎం, జార్పే, తంగమలై డిజీ గోల్డ్ కావచ్చు. ఇంకా ఇప్పుడు ప్రజెంట్ మొబైల్ బ్యాంకింగ్లో కూడా మనము యాప్స్లో కూడా మనం డిజీ గోల్డ్ అనేది పర్చేజ్ చేయొచ్చు. అలాగే మనకి ఎక్స్ట్రా బెనిఫిట్ ఏమంటే ఇక్కడ మనము 1 రూపీ నుంచి కానీ మనము ఆ గోల్డ్ మీద ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు. యాప్లో మనము అమౌంట్ అనేది మన దగ్గర ఇప్పుడు ప్రజెంట్ అమౌంట్ ఎంత ఉన్నా మనము ఇప్పుడు ఈరోజు కొంచెం ఉన్నా కూడా ఈరోజు నుంచి మనం ఎంతైనా మనము సేవ్ చేయొచ్చు అమౌంట్ అని. ఇంతే అనేది పర్టికులర్ లిమిట్ అనేది ఉండదు. దీంట్లో ఎక్స్ట్రా బెనిఫిట్ ఏమంటే మన దగ్గర 1 రూపీ ఉన్నా కూడా మనం దానికి పే చేసి గోల్డ్ అనేది మనం సేవ్ చేసుకోవచ్చు. దీంట్లో ఏమంటే మేకింగ్ ఛార్జెస్ అనేవి ఉండవు, అలాగే స్టోరేజ్ ప్రాబ్లం ఏమీ ఉండదు. కాకపోతే జిఎస్టీ అనేది 3% అనేది మనం పే చేయాల్సి ఉంటుంది. కాకపోతే మనకు పర్చేజ్ చేసినప్పుడు అలాగే ఇక్కడ మనకు పర్చేజ్ చేసినప్పుడు ఒక కాస్ట్, సేల్ చేసినప్పుడు ఒక కాస్ట్, కొంచెం పర్సెంటేజ్ అనేది వేరే అయ్యే ఉంటుంది డిజిటల్ గోల్డ్లో. అది మనం గమనించుకోవాల్సి ఉంటుంది.
నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ ఈటీఎఫ్. గోల్డ్ ఈటీఎఫ్ అనేది మనము ఇది ఇది డీమ్యాట్ అకౌంట్ అనేది ఉండాలి. దీనికి స్టాక్ మార్కెట్లో గోల్డ్ ఈటీఎఫ్ అనేది ఉంటుంది. దానికి సంబంధించి నేను చెప్తున్నాను మీకు. దీనికంటే డీమ్యాట్ అకౌంట్ అనేది కావాలి. దీంట్లో మినిమం అనేది అమౌంట్ అనేది 50 నుంచి 100 అమౌంట్ అనేది మనము పే చేయాల్సి ఉంటుంది. స్టార్టింగ్ నుంచి 50 నుంచి 100 వరకు ఉంటుంది. మీకు ఎంతైనా మీరు పే చేసుకొని దాంట్లో స్టార్ట్ చేసుకోవచ్చు. దీంట్లో స్టోరేజ్ ప్రాబ్లం లేదు, అలాగే మేకింగ్ ఛార్జెస్ అనేవి ఉండవు, మీకు ఏ ప్రాబ్లం ఉండదు దీనివల్ల. నెక్స్ట్ వచ్చి మీకు లాస్ట్ ఆప్షన్ వచ్చి గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్. ఇది చాలా చాలా లాంగ్ టర్మ్ వైజ్ చాలా బెనిఫిట్ అనేది ఉంటుంది. ఏమంటే దీనికి స్టోరేజ్ ప్రాబ్లం ఉండదు, అలాగే మేకింగ్ ఛార్జెస్ అనేవి ఉండవు. కాకపోతే మనకి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చాలా యూస్ఫుల్. ఎగ్జాంపుల్గా ఇప్పుడు గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఎలాగ అంటే దీంట్లో అయితే మనము మినిమం ఇన్వెస్ట్మెంట్ అనేది 100 చేయాల్సి ఉంటుంది. మిగతాది మీరు ఎంతగా అయితే చేయగలరో అంత నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఇది చేయడం వల్ల లాంగ్ టర్మ్ వైజ్ మీకు మంచి బెనిఫిట్ అనేది ఉంటుంది. లాంగ్ టర్మ్ వైజ్ మంచి రిటర్న్స్ అనేవి ఇస్తుంది. గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఎగ్జాంపుల్గా మ్యూచువల్ ఫండ్స్లో కొన్ని పార్ట్ అయి ఉంటాయి. అలాగే ఎగ్జాంపుల్గా వచ్చి యాక్సిస్ బ్యాంకు, ఎస్బీఐ బ్యాంకు గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్. ఇవి ఎస్బీఐ కావచ్చు, ఆదిత్య బిర్లా మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, యాక్సిస్ గోల్డ్ కావచ్చు. ఇవనేది దీంట్లో మ్యూచువల్ ఫండ్స్లో మనము అమౌంట్ అనేది స్టార్టింగ్ అనేది పే చేసి మనము స్టార్ట్ చేసుకోవచ్చు. నన్ను అడిగితే నేను తెలుసుకున్న దాని ప్రకారం అయితే నాకు తెలిసి లాస్ట్ 2 అంటే గోల్డ్ ఈటీఎఫ్ కావచ్చు, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, లాంగ్ టర్మ్ వైజ్ చాలా మంచి రిటర్న్స్ అనేవి ఉన్నాయి. లాస్ట్ రీసెర్చ్ 5 years బ్యాక్ రీసెర్చ్ చేస్తే దాని ప్రకారం చూస్తే చాలా మంచి రిటర్న్స్ ఇచ్చాయి. మనం ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా చూస్తే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనేది కావాలనుకుంటే బెనిఫిట్ వైజ్గా గోల్డ్ ఈటీఎఫ్ కావచ్చు, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ అనేవి కావచ్చు, మీరు దాంట్లో ఇన్వెస్ట్ చేసి మీరు మంచి అమౌంట్ అనేది ఎర్న్ చేయొచ్చు. అంటే రిటర్న్స్ అనేవి లాంగ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మంచిగా ఇస్తాయి. కాకపోతే గోల్డ్ ఈటీఎఫ్ సంబంధించి స్టాక్ మార్కెట్కి సంబంధించింది. అది పూర్తిగా అనుభవం లేనప్పుడు మీరు గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ అంత అనుభవం లేనప్పుడు మీరు గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మీరు అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేసి మీరు మంచి రిటర్న్స్ అనేది తెచ్చుకోవచ్చు. మీరు ఒకవేళ మీకు అసలు ఐడియానే లేదు, ఏదైనా ఇబ్బందిగా ఉంటే మీరు దగ్గరలో ఉన్న బ్యాంక్, ఎగ్జాంపుల్ ఎస్బీఐ కావచ్చు, ఏదైనా కావచ్చు, యాక్సిస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒకసారి పోయి మా మ్యూచువల్ ఫండ్స్ గురించి కనుక్కొని దాని ద్వారా కూడా మీరు చేయొచ్చు. దాని ద్వారా కూడా మీరు ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు. అలానే చేసి కూడా రిటర్న్స్ అనేవి తెచ్చుకోవచ్చు. మీకు కావాల్సిన గైడెన్స్ అనేది ఇచ్చి వాళ్ళు మీకు ఒక ఫండ్ అనేది చూపించి మీకు ఇన్వెస్ట్మెంట్ చేపించి వాళ్ళు మీకు ఫర్దర్గా హెల్ప్ఫుల్గా ఉంటారు. రిలేషన్షిప్ మేనేజర్ కావచ్చు వాళ్ళు కానీ మీకు మంచి హెల్ప్ అనేది ఇస్తారు బ్యాంక్ వాళ్ళైతే. వచ్చి లాంగ్ టర్మ్ పర్పస్ ఎస్జీబీ అంటే సర్వేరియన్ గోల్డ్ బాండ్ అంటే ఇది బ్యాంక్ ఆప్షన్ అనేది ఇచ్చింది. కాకపోతే ప్రజెంట్ ఇది గవర్నమెంట్ అనేది ఎస్జీబీ అనేది మనకు అదే సర్వేరియన్ గోల్డ్ బాండ్ అనేది మనకి ఆప్షన్ అనేది ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా ఇచ్చింది. కాకపోతే ప్రజెంట్ ఇది అవైలబుల్లో లేదు. ఇది కూడా మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షనే. ఇవి అండి, దీని గురించి నేను జస్ట్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ మాత్రమే చెప్పాను. ఇది ఫైనల్ డెసిషన్ అయితే కాదు. మీకు ఏదైనా తెలుసుకోవాలనుకుంటే మొత్తం రీసెర్చ్ చేసి ఒకసారి దాన్ని ఏదైనా కానీ ఇన్వెస్ట్ అనేది చేసుకోండి. ఇంకా అంతేనండి. ఇది తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి. ఇంకా ఉంటాను. త్వరలో ఇంకొక వీడియోతో కలుద్దాం.